ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబం కింద గుర్తింపు పొందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించనుంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి అన్ని కోర్సులను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. పేదరికం వల్ల ప్రవేశ పరీక్ష రాయలేకపోయినా స్కాలర్షిప్ రాని విద్యార్థులకు కూడా చదువుకునే అవకాశం ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశమని యూనివర్సిటీ వీసీ ఉమా తెలిపారు. పేద కుటుంబంలోని పిల్లలు చదువుకోలేకపోతున్నాము అనే బాధతో ఉండకుండా ఉండాలంటే కొన్ని సందర్భాల వల్ల ఎంట్రన్స్ రాయలేకపోయినా స్కాలర్షిప్ అర్హత లేకపోయినా, ఎందుకంటే ఎంట్రన్స్ రాయింది స్కాలర్షిప్ రాదు, అలాంటి పిల్లలు బంగారు కుటుంబంలో ఐడెంటిఫై చేయబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి మహిళా విశ్వవిద్యాలయంలో ఫ్రీగా చదువుకోవటానికి ఒక అవకాశం కల్పించాలని ఒక ఆలోచనతోటి మేము కలెక్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఇలా చేస్తామని చెప్పాము. దాన్ని మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా పెట్టి ఆమోదం పొందాము. కాబట్టి ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం చేత బంగారు కుటుంబాలుగా ఐడెంటిఫై చేయబడి నంబర్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే మా మహిళా విశ్వవిద్యాలయంలో అనేక కోర్సెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ నుండి అన్ని సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ అన్నిట్లో కూడా లాంగ్వేజెస్ ఉన్నాయి. వెబ్సైట్లో వివరాలన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్లో సీటు తెచ్చుకొని స్కాలర్షిప్ వస్తే పర్వాలేదు. అలా రాని సందర్భంలో పిల్లలు ఎవరైనా చదువుకోవాలనుకుంటే అమ్మాయిలు మా విశ్వవిద్యాలయాన్ని వచ్చి మాట్లాడి అలాంటి ఫ్రీ సీట్ని పొందే అవకాశం ఈ విద్యా సంవత్సరం నుంచి కల్పించాలని మేము కోరుకుంటున్నాం.